నమస్కారం. కేనైన్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని కామారెడ్డి జిల్లాలోని ఊరువాడ మూవన్ల జెండా రెపరెపలాడింది. జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లాలో అమలైన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రసంగించారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ క్యాంపు కార్యాలయంలో పతాకావిష్కరణ చేశారు. అనంతరం జిల్లా ప్రజా పరిషత్తు కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం కలెక్టరేట్లో జరిగిన వేడుకల్లో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, ఎస్పీ సింధు శర్మలు పోలీసుల గౌరవందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సందర్భంగా జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై కలెక్టర్ సందేశం అందించారు. అనంతరం రాజంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బాన్స్వాడ బీసీ హాస్టల్ విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన విద్యార్థులకు కలెక్టర్ జ్ఞాపికలను అందజేశారు. అనంతరం సీఎం కప్ క్రీడల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు, ఉత్తమ ఉద్యోగులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేశారు. राष्ट्रीय सल्यूट सलामी छत द्राविड उत्कल वंगा गंगे हिमाचल यमुना कवच आशीष मांगे गाये तव जय भारत भाग्य विधाता जय हे जय కలెక్టరేట్ సముదాయంలో జరుగుతున్నటువంటి గణతంత్ర దినోత్సవ సంబరాలకు విచ్చేసినటువంటి అధికారులకు ఎస్పీ గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు, 76వ భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నటువంటి భారతీయ సంస్కృతులను ప్రతిబింబిస్తూ సాగినటువంటి ఈ నృత్య ప్రదర్శిస్తూ జ్ఞాపికను అందజేయడం జరుగుతుంది. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చాలా అద్భుతమైనటువంటి చిన్నారుల నృత్య ప్రదర్శన. విద్యార్థులకు మరొకసారి మీ యొక్క కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేయాల్సింది. జూనియర్ ఇన్స్పెక్టర్, తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సిద్ధంగా ఉండండి. శ్రీమతి ఎన్ఎన్వి రత్నం, ఏడీఏ, ఆర్ ఎల్ఆర్డి, ఎన్ అనిల్ కుమార్, ఎంఏఓ లింగంపేట్, తర్వాత డిస్ట్రిక్ట్ ఆడిట్ డిపార్ట్మెంట్. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం అందరికీ ఉందని మాజీ ఎమ్మెల్యే గంప గోధన్ అన్నారు. భారత రాజ్యాంగంలోని విలువలు, హక్కుల కోసం పాటుపడాలన్నారు. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకొని వారి ఆదర్శాలకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నివాస ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం అందరికీ ఉందన్నారు. ఈ మేరకు నియోజకవర్గ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకొని వారి ఆదర్శాలకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగంలోని విలువలు, హక్కుల కోసం పాటుపడాలన్నారు. స్వాతంత్ర్యం కోసం జాతీయ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన సత్యం, అహింస, శాంతి, సాంఘీభావం యొక్క గొప్ప ఆదర్శాలకు తిరిగి అంకితం చేసే రోజు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని పేర్కొన్నారు.
మాజీ కౌన్సిలర్ సంగి మోహన్ తల్లి పోషవ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆమె చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మోహన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ మేరకు వారిని ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మాజీ కౌన్సిలర్ సంగి మోహన్ తల్లి సంగి పోషవ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో సంగి మోహన్ కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పరామర్శించారు. వారిని ఓదార్చి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆమె చేసిన సేవలను గుర్తు చేశారు. అంతకుముందు గంప గోవర్ధన్ పోషవ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వానికి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇచ్చిన మాట ప్రకారం పేదలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి ఇప్పుడు పేదలకు పథకాలు అందిస్తుంటే కడుపు మండి విమర్శలు చేస్తున్నారన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం ఏర్పడిందని చెప్పారు. మాటలతో కాకుండా పేదలను అభివృద్ధి పథకాలతో ఆదుకుంటున్నామని పేర్కొన్నారు. కామారెడ్డి మండలంలోని గూడెం గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన 4 పథకాల ప్రారంభ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా చెక్కులు, ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు, కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారులకు షబ్బీర్ అలీ జాయింట్ కలెక్టర్ విక్టర్ తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ప్రభుత్వానికి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇచ్చిన మాట ప్రకారం పేదలకు పథకాలు అందజేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో మొట్టమొదటిగా కామారెడ్డి మండలం గూడెం గ్రామం నుండి లబ్ధిదారులకు అభివృద్ధి పథకాలను అందజేస్తున్నామని చెప్పారు. ఈ రోజు గూడెం గ్రామంలో మంజూరైన 178 ఇందిరమ్మ ఇండ్ల పత్రాలను లబ్ధిదారులకు అందజేశామన్నారు. రైతు భరోసా కింద 1124 ఎకరాలకు 67,45,660 రూపాయలను 546 మంది లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. అలాగే భూమి లేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా 8 మంది లబ్ధిదారులకు 12,000 చొప్పున ఇవ్వడం జరిగిందని చెప్పారు. 36 మందికి కొత్త రేషన్ కార్డులు అందజేశామని, మరో 61 మంది రేషన్ కార్డులకు గ్రామ సభలో అర్హులుగా గుర్తించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, మాట తప్పదు మడమ తిప్పదు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి మళ్ళీ ఇప్పుడు పేదలకు పథకాలు అందిస్తుంటే కడుపు మండి విమర్శలు చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల్లో చేసిన వాగ్దానాల కన్నా ఇంకా ఎక్కువగానే అమలు చేస్తున్నాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ప్రతిపక్షాలకు ఓటుతో బుద్ధి చెప్తారని పేర్కొన్నారు.
తిరిగా. పండుగ అంటే కులాల వైజ్గా పండుగ చేసుకుంటాం. హిందూ సోదరులు అయితే దసరా చేసుకుంటాం, ముస్లిం సోదరులు అయితే రంజాన్ చేసుకుంటాం, క్రిస్టియన్ సోదరులు ఉంటే క్రిస్మస్ చేసుకుంటాం. కానీ ఇవాళ ఇది ఏం పండుగ అంటే మొత్తం ఊరు పండుగ చేసుకునే సమయం ఉంది. ఇవాళ మనం ఎప్పుడూ మీరు చూస్తున్నారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన సందేశం ఏమని ఇచ్చినాడు? సందేశం, మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు అది మేము ఏ వాగ్దానాలు చేసినామో మీ యొక్క ఆశీర్వాదంతో మేము ఒక్కొక్కటిగా ఆ వాగ్దానాలను పూర్తి చేసుకుంటున్నాము. దాని సందర్భంగానే ఈరోజు 4 ముఖ్యమైన వాగ్దానాలు. ఈరోజు ఇవాళ పవిత్రమైన దినం, మనకు రాజ్యాంగ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన దినం, రిపబ్లిక్ డే నాడు మనకు 6 గ్యారంటీ స్కీమ్లలో కొత్త 6 స్కీమ్లు ప్రారంభం చేస్తున్నాము. మరి నాకు కేవలం 11 గుంటంగా మెసేజ్ వచ్చింది కలెక్టర్ గారి దగ్గర. నేను అప్పుడు సీఎం గారితో పరేడ్ గ్రౌండ్లో ఉన్నాను. సీఎం గారు పడ్డానా, మీరు ఏం అడిగినా ఇచ్చిన, మీ మండలంలో ఎక్కడ లేని అన్ని ఇళ్ళు 182 ఇప్పుడే బాలరాజు చెప్పిండు, మా గూడెం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినారు 182 ఇళ్ళు అప్పుడు ఆజమాలే ఇచ్చిన. అక్కడ వాళ్ళది వటర్ కాలనీ కూడా ఉంది కదా, వటర్ కాలనీ, బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ. ఈరోజు కూడా మీరు అడిగినంత ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారో అందరికీ ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ మీ అందరికి ఇల్లు ఇస్తారని కూడా హామీ ఇస్తూ ఇందిరమ్మ ఇల్లు మీకు ఇవ్వబోతున్నాము. 178 కొత్త ఇల్లు లేని వాళ్లకు 5 లక్షల చొప్పున, ఒకవేళ దళిత్ ఉంటే 6 లక్షలు, 3 విడతలు, ఒకటి బేస్మెంట్ లెవెల్లో, స్లాబ్ లెవెల్లో, ఫైనల్కి 3లో 5 లక్షల రూపాయలు పూర్తిగా. దొరల దగ్గరికి వెళ్ళి భూములు గుంజుకొని, రాజుల దగ్గర, నవాబుల దగ్గర భూములు తీసుకొని సీలింగ్ తీసుకొచ్చి మీకు ఇచ్చిన ఘనత ఇంద్రమ్మది. అందు గురించి ఇంద్రమ్మ అంటే ఇవ్వాల కూడా యాద్ చేస్తారు. నాయకులు వస్తారు పోతారు, కానీ ఇంద్రమ్మ పేరు ఇంకా గుండెల్లో ఉన్నది. ఉన్నదా లేదా? ఎంతమందికి ఉందమ్మా చెప్పండి ఇంద్రమ్మ పేరు? మా ఆడోళ్ళకు లేదేమో, ఉన్నదా? మరి కుయ్యంటలేరు, కయ్యంటలేరు. దినం మనకు 10 సంవత్సరాల నుంచి మీరు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడురా బాబు మా ఇల్లు కట్టేది, ఎప్పుడురా బాబు అంటే ఇవాళ అది ఆసన్నం అయింది. ఇవాళ మనకు మంచి రోజులు. దానికి ఈరోజు ప్రజాపాలనలు ముఖ్య అతిథిగా వచ్చేసిన మన అడిషనల్ కలెక్టర్ పీటర్ గారు, అలాగే ఇప్పుడు ప్రకటనలు. హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరి
మొండితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రెస్ క్లబ్ లో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సీనియర్ పాత్రికేయుల ఆధ్వర్యంలో జర్నలిస్టులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా వందనం సమర్పించి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు అబ్దుల్ రెహమాన్, లష్కర్ సత్యనారాయణ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జర్నలిస్టుల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య పాత్రికేయులు వారధిలా ఉంటూ ప్రజా సమస్యలు తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. సమాజంలో పాత్రికేయుల వృత్తి ఎంతో విలువైందని కొనియాడారు. అనంతరం ప్రెస్ క్లబ్ కు సంబంధించి పలు తీర్మానాలు చేయగా సభ్యులు ఆమోదించారు. అంతకుముందు ఇటీవల మృతి చెందిన సీనియర్ పాత్రికేయులు దయానంద్ మృతి పట్ల జర్నలిస్టులు 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. దేశ ప్రజలకు కనీస అవసరాలు తీరినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశం వెనుకపడడానికి రాజకీయ నాయకులకు చిత్తశుద్ధి లేకపోవడమే కారణమని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో ఈ రోజు 4 పథకాలు అమలు చేయబోతున్నామని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ దేశ ప్రజలకు కనీస అవసరాలు తీరినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లని చెప్పారు. భారతదేశానికి ఇజ్రాయెల్కి స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్టులోనే. ఇజ్రాయెల్ ఎక్కడ ఉంది, మనం ఎక్కడ ఉన్నామని చెప్పారు. దేశం వెనుకపడడానికి రాజకీయ నాయకులకు చిత్తశుద్ధి లేకపోవడమే కారణమని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో ఈ రోజు 4 పథకాలు అమలు చేయబోతున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇందిరమ్మ పేరు పెట్టవద్దని కేంద్రం చెప్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1,75,000 మేమిస్తే కేంద్ర ప్రభుత్వం మాట 1,25,000 ఇస్తోంది. కానీ అది అందరికీ కాదన్నారు. దేశానికి అంకితమైన కుటుంబం ఇందిరాగాంధీ కుటుంబం అన్నారు. ఎందుకు ఇందిరాగాంధీ పేరు పెట్టవద్దని ప్రశ్నించారు. అలాగే సబ్ కలెక్టర్ వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జెండా ఆవిష్కరించారు. విద్యార్థుల చేతిలో త్రివర్ణ పతాకం పట్టుకుని వీధిలో ర్యాలీగా వెళ్లి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయ్, అగ్రోస్ చైర్మన్ కాసుల బాలాజు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
శాసనసభ్యుడిగా గత అనేక సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఇంకా దేశానికి ప్రజలకు ఇంకా పూర్తి స్వాతంత్రం రాలేక పూర్తి స్థాయిలో స్వాతంత్రం రావాలంటే ప్రజల యొక్క కనీస అవసరాలు తీరాలి. అప్పుడే నిజమైనటువంటి స్వాతంత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి యొక్క విలువైనటువంటి గ్రంథానికి ఒక విలువ కలుగుతుంది, ఒక సార్థకత కలుగుతుంది. జస్ట్ 60 ఏళ్ళైంది ఇజ్రాయెల్ స్వాతంత్రం వచ్చింది సేమ్ ఆగస్ట్ 1947. మరి ఇజ్రాయెల్ ఎక్కడ ఉంది, మనం ఎక్కడుంది? కారణం చిత్తశుద్ధి లేకపోవడమే. రాజకీయం అనేది దాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తు దంపాంతాల కోసము, అవకాశవాదం కోసము, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోవడము, రైతులకు మోసం చేయడము, ప్రజలకు మోసం చేయడము ఇది ఒక అనవాయితీ అయిపోయింది దేశంలో. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మనం పేదలకు సంబంధించినటువంటి 4 అంశాలు అమలు చేయబోతున్నాం. ఈరోజు ఇంధన మహిళ ఇవ్వబోతున్నాం 5 లక్షల రూపాయలు. ఇలా కేంద్ర ప్రభుత్వం అంటే ఇందిరమ్మ పేరు పెట్టద్దు. అరే నువ్వు ఇచ్చే 1,25,000 నీ వాటా అందరికి కాదు, కూడా కొంతమందికి 3,75,000 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఇక్కడ ఇందిరమ్మ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఇందిరమ్మ పేరు ఎందుకు పెట్టకూడదు? దానికి అభ్యంతరం ఏంటి? ఈ దేశానికి ఒక అంకితమైనటువంటి కుటుంబం అది. ఆస్తులను దేశానికి దానం చేసినటువంటి కుటుంబం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో జెండా ఆవిష్కరణ ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 47వ వార్డు పరిధిలోని భారత్ రోడ్ BDSS చౌరస్తాలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా జాతీయ పతాకాన్ని వార్డు కౌన్సిలర్ గెలికంటి స్వప్న ఆవిష్కరించి జెండా వందనం చేశారు. महात्मा गांधी की जय, बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय, महात्मा गांधी की जय, महात्मा गांधी की जय, सरदार वल्लभ भाई पटेल की जय, सरदार वल्लभ भाई पटेल की जय, अब्दुल कलाम की जय. మెదక్ జిల్లా రామంపేట పట్టణ స్వర్ణకార సంఘంలో 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పట్టణ అధ్యక్షుడు కృష్ణాపురం రామకృష్ణాచారి జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి సొంకోజు దామోదర్చారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నెమలి శ్రీనివాస్చారి, గౌరవాధ్యక్షులు హెల్ది లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు పుడ్డ రవీంద్రాచారి తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మజిల్ మానియా జిమ్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం క్రీడా పోటీలు నిర్వహించారు. वतन वतन मेरे आबाद रहे तू, मैं जहाँ रहूं जहाँ मैं याद रहे तू, ऐ वतन मेरे वतन, ऐ वतन मेरे वतन. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో జెండా ఆవిష్కరణ ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలోని మద్నూర్, బీర్కోట్, తాడ్వాయి తదితర మండలాల్లోని తహసీల్దార్, గ్రామ పంచాయతీ తదితర ప్రభుత్వ కార్యాలయాల్లో 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా అధికారులు జాతీయ పతావిష్కరణ చేశారు. అనంతరం జాతీయ గీతాపరణ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే గణతంత్ర దినోత్సవం సందర్భంగా పలు సంఘాల ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు.
అదే చదువు మీద మంచి పనుల మీద పెడితే మంచి జ్ఞానం వస్తుంది. మీరు గమనించే ఉంటారు, 2 చేతులు జేబులో పెట్టుకొని నడిచే వాళ్ళ నుంచి రెండు చేతులతో పట్టుకొని పాల సీసాలో పాలు తాగుతుండే వాళ్ళ వరకు తమ జీవితాల్ని ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఆకలిగానే మిగిలిపోయింది, అవిధిగానే మిగిలిపోయింది. అశాంతితో, అబద్ధంతో, అనారోగ్యంతో దేశం అల్లాడిపోతూ ఉంది. ఈ దేశంలో చదువు లేక కాదు, దేశంలో సంపద లేక కాదు, సామాజిక బాధ్యత, సామాజిక వికాసం, సామాజిక చైతన్యం. ఈ దేశం నాది, ఇక్కడ ఉన్న ప్రజలందరూ నా తోబుట్టువులే మతానులగం జనాలు లోపిస్తూ ఉంది. ఒక భగత్ సింగ్ అనే ఖుదీరామ్ బోస్, ఒక అల్లూరి, ఒక మదన్లాల్ భీమ్, ఒక అస్మదుల్లా ఖాన్, ఒక ఉయ్యాలవాడి వీర నరసింహారావు రెడ్డి సమాజం కోసం వారి జీవితాన్ని త్యాగానికి సిద్ధపడ్డారు. శతాబ్దాల తరబడి భారతదేశాన్ని విముక్తి కల్పడానికి 3,15,00,000 మంది ప్రాణాలు అర్పించడం వలన ఈ రోజు ముగ్గున్నెల జెండా పైకి ఎగిరింది. ఒకవైపు రక్తం కారుతున్నా, సంఘం పగిలిపోతున్నా, ప్రాణం కొన్ని విపరీతం ఉన్నా వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.